మొత్తం డే మొత్తం మాస్క్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇంకో విషయం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా. మీకు తెలుసో తెలియదు, మీకు తెలుసో తెలియదు, అది అయిన తర్వాత దాని పక్కన రిస్టోరేషన్ 1 year తర్వాత చేయాలి. బికాస్ ఆఫ్ ఒక సీజన్ వెళ్ళిపోవాలి, కన్సల్టేటెడ్ అవుతుంది. ఇప్పుడు మొన్ననే అయింది, ఇవన్నీ రిస్టోరేషన్ చేస్తే ఉంటుందా? దిగిపోతుంది. దిగిపోతే ఎవరికి ప్రాబ్లము? అలా ఇంజనీరింగ్ సెక్టర్ మంచిగా పని చేయలేదు, అలా నాశరకం చేసేది అంటారు. దిగిపోతే నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఆ బాధ్యత మాదే ఉంటుంది కదా. అందుకోసం అది కంపల్సరీ ట్రాఫిక్ పోవాలి. కన్సల్టేట్ అయిన తర్వాతనే మళ్ళీ మీరు పెట్టేసి అంటే నీట్ గా స్టోన్ టెస్ట్ మిక్స్ అన్ని ఏ ప్రపోజల్ ఆ ప్రపోజల్ చేయవచ్చు. ఇటు క్రమంగానే అటు రిస్టోరేషన్ చేస్తే ఉండదు, రాక్స్ చేస్తాయి, రోడ్ డ్యామేజ్ అవుతుంది. మీ బాధలు మీకు, మీ బాధలు పబ్లిక్ బాధలు పబ్లిక్. అందుకనే ఆ డెవలప్మెంట్ ఇస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ సార్. మీరు ఇంజనీర్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ టెక్నికాలిటీ. చెప్పాలంటే మనం ఏం చేయాలి? మనం ఒక బ్యానర్ పెట్టాలి, ఎడ్యుకేట్ చేయాలి. అందుకే ప్రాపర్ గా ఆక్సిజన్ చేసేటప్పుడే దాని పక్కన కొద్దిగంత రోడ్ ఉన్నా కూడా బారికేడింగ్ జరిపి జనాలు పోతున్నారు. మరి అప్పుడే ఆగుతున్నారు, ఇప్పుడే ఆగుతారు. చెప్పు నేనేమంటా సార్, ఇప్పుడు సరే మళ్ళీ ఏమైతుంది తెలుసా? మొన్ననే 1 month ఆగింది రోడ్డు, ట్రాఫిక్ డైవర్షన్ అయింది. మళ్ళీ 20 రోజులు ఆపుతారా? ఎవడేవాడు ఇంజనీర్ ఎవడని మమ్మల్ని అంటారు. కొంచెం అది కూడా ఉంటుంది. 1 నెల 2 నెలల తర్వాత చేసాం అనుకో, అరే మొన్న ఈ పని చేసారు, ఇప్పుడు రిస్టోరేషన్ చేసారు అనుకుంటాం. అది కూడా ఉంటుంది. సార్ నమస్తే. నేనేమంటున్నా, ఈ వర్క్ ఎన్ని రోజులు చేసి కంప్లీట్ అని చెప్పండి. కంప్లీషన్ డేట్ 15 రోజులు. హలో, ఎందుకంటే నాకు తెలుసా, మా పాప పెళ్లి జరిగిందే ఉంది, రాని పోనీకి తొవ్వ బంద్ అయింది. నుంచి నేను కరెక్ట్ 3 months అనేది స్టార్టింగ్ నుంచేమో. నన్ను అంతలేరు సార్, మీ డీ సార్నే అనుకున్నాను. ఇక్కడ ఉండేటోళ్ళే కదా సార్. 3 months అయిపోయింది సార్, 3 months అనిగిపోయిన టైం అయిపోయింది. మరి నేను సరే ఇప్పుడు గతం అయిపోయింది సార్. నేను ఒక్కసారి క్లారిటీగా చెప్తున్నాను సార్. మళ్ళా మీకు మొన్న కూడా తీసుకొచ్చి చెప్పి, నాన్న కూడా చూపించిన, మళ్ళీ కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఎట్లా తొవ్విరు కాబట్టి ఇక్కడ ఒక బ్యారికేడ్ ఒక నిమిషం చేయాలా, నువ్వే ఒక నిమిషం ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా సార్. ఒకసారి మళ్ళీ ఈడ బ్యారికేడ్ చేయాలి, ఓకే, అవతల బ్యారికేడ్ చేయండి, ఒక బ్యానర్ పెట్టండి, ట్రాఫిక్ సీట్ ఫోన్ చేయండి సార్, ఒక కానిస్టేబుల్ పెట్టించండి. ఈ రోడ్ రేపు స్టార్ట్ చేయించండి కొంచెం దయచేసి. ఎల్లుండి స్టార్ట్ చేస్తారా? ఓకే సార్. ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఓపెనింగ్ ఉందా సార్? అది రేపు ఓపెనింగ్ ఉంది. రేపు ఖచ్చితంగా మీరు ఏజెన్సీని ముందే పిలిపి ఫైనల్ చేయండి. మన బిల్లు చేసేదే 1 2 వాడినే కాలు పట్టుకుందాం. మనం ఏం చేస్తాం మరి? ఎవరు వస్తే వాళ్ళని కాలు పట్టుకొని కచేరీ. మీరు దయచేసి ఒకవేళ జేట్ ఇచ్చేసి తర్వాత మీరు కష్టపడి తెప్పించారు, అదే ఫండ్ ఇక్కడ యూటిలైజ్ చేద్దాం. ఇది వేపించేసాను సార్, ఇది వేపించేసారు అనుకోండి. కాస్త ఈ వారం అంటే మనం ఎట్లా వీళ్ళకి చెప్తాను కాస్త అందరికి ఎడ్యుకేట్ చేయమని. మీరు ఒక బ్యానర్ చెప్పి సార్, దొరా ప్లీజ్ మీరు ఇక్కడ ఒక బ్యానర్ చేసి ట్రాఫిక్ డెవలప్ కానిస్టేబుల్ ని పెట్టండి. ఎందుకంటే ఇటు స్లో ఉంటుంది ట్రాఫిక్. మా వాళ్ళు ఆటోలు వేసుకోవాలి ఇక్కడ, మళ్ళీ కొంచెం రిస్టోరేషన్ కూడా ఫాస్ట్ చేయాలి. అప్పటి వరకు మీరు ఏం చేస్తారో మళ్ళీ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా రాసుకుంటారు. బ్యానర్ పెట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి వర్క్ స్టార్ట్ చేయాలి, బ్యారికేడింగ్ పెట్టాలి. ఈ 3 అడుగుతున్నా నేను, పెద్ద విషయాలు ఏమి అడుగుతలేదు, చిన్న విషయాలు అడుగుతున్నా. ఇవి పర్ఫెక్ట్ చేయాలి. చేసి కదా ఫస్ట్ వర్క్ కాస్త గబగబా చేయండి ప్లీజ్. మళ్ళీ వస్తాం ఆడొచ్చాం. ఇప్పుడు బాక్స్ డ్రైన్ అంటే అది ముందు పోతున్న కొద్ది పంచాయతీలే ఉంటాయి, వాళ్ళు సార్ మాదాపూర్ డౌన్ ఉంటుంది, వస్తాం తప్పదు. కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో అయితే ఇచ్చాయి కాస్త, ఓకేనా? అయిపోయింది.